నటి బీజేపీ కార్యకర్త అయినటువంటి మాధవీలత గారి మీద రీసెంట్గా సోషల్ మీడియా వేదికగా జరిగిన ఒక అబ్యూసివ్ విషయం మీద అయితే ఆమె మా అసోసియేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆ కంప్లైంట్ తాలూకా డీటెయిల్స్ ఏంటన్నది ఆవిడ మాటలు తెలుసుకుందాం. నమస్కారం అండి మేడం, అసలు మీరు కంప్లైంట్లో ఏంటేంటి ఇంక్లూడ్ చేయడం జరిగింది? అసలు జేసీ ప్రభాకర్ గారు మీ మీద ఎందుకు ఆ విధమైన కామెంట్స్ చేయడం జరిగింది? 31st నైట్ ఒక సెలబ్రేషన్స్ ఉన్నాయి ఓన్లీ ఫర్ ఉమెన్ అని చెప్పేసి ఒక ఏదో పెడితే దానికి నేను ఉమెన్ సేఫ్టీ కోసం రకరకాల చాలాసార్లు చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఇట్స్ నాట్ న్యూ, మీడియాకి కొత్త కాదు, జనాలకు కొత్త కాదు ఎప్పుడు ఉమెన్ కోసం వాయిస్ రైజ్ చేయడం. అండ్ చిన్నప్పటి నుంచి నేను వాయిస్ రైజ్ చేస్తూనే ఉంటాను. బట్ మీడియా వచ్చిన దగ్గర నుంచి మీడియా త్రూ చేస్తూ ఉన్నాను అంతే. దాన్ని వాళ్ళు సెలబ్రేట్ చేస్తున్నారట, ఆ సంగతి కూడా నాకు తెలియదు యాక్చువల్లీ. తిరిగి వచ్చే దారిలో మీకు ఏమీ కాకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఉమెన్ ఒంటరిగా వెళ్తారు. ఉమెన్ మీద ఏదైనా అఘాయిత్యం చేయాలంటే మగాడే చేయాలి తప్ప ఆడది అఘాయిత్యాలు ఏం చేసుకో, మహా అయితే కొట్టుకోవడం తప్ప ఆడవాళ్ళు వేరే వాళ్ళ మాన ప్రాణాలకి రక్షణ అనేది అవసరం. కాబట్టి మగవారు లేకుండా ఒక్క మగ పురుగు కూడా ఎంటర్ అవ్వకూడదు అన్నారు. కాబట్టి నేను వాళ్ళకి జాగ్రత్తలు చెప్పాను. అది కూడా తిరిగి వచ్చే దారిలో మీరు వాడేటటువంటి ఏదైతే ప్రయాణం సౌకర్యాలు ఉంటాయి కదా, ఆ దారిలో ఏమన్నా జరిగితే జాగ్రత్తగా ఉండమని చెప్పారు. అండ్ అలానే మనం చూసుకుంటే రీసెంట్గా కొండా సురేఖ గారు కానీ ఇట్లా ఇప్పుడు జేసీ ప్రభాకర్ గారు ఇలా సినిమా వాళ్ళ మీద వరుసగా ఇలా అబ్యూసివ్ కమెంట్స్ చేయటం, దాని మీద మీ స్పందన అండ్ మీరు దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నారు? చర్యలు కాదు, ఇది వచ్చేసేసి ఇది ఏదో చర్యలు తీసుకుంటే కాదు, మానసికంగా వాళ్ళకి మార్పు రావాలి. అరే మనం అనకూడదు, ఓకే ఇప్పుడు నన్ను పర్సనల్గా ఎవడన్నా అంటే నేను ఎంత బాధపడతాను. అలాంటప్పుడు వేరే వాళ్ళని పర్సనల్గా మనం ఎందుకు అటాక్ చేయాలి? ఇది మళ్ళీ పాలిటీషియన్సే, మహిళా పాలిటీషియన్స్ సినిమా వాళ్ళని అంటున్నారు, మగ పాలిటీషియన్స్ సినిమా వాళ్ళని అంటున్నారు. స్మృతి ఇరానీ గారు ఒకసారి ఇలానే చెప్పడం జరిగింది. ఆవిడ కూడా విధానాలను విమర్శించండి అంతే, అంతే తప్ప ఎందుకు వ్యక్తిత్వ హననానికి ఎందుకు పాల్పడుతూ ఉంటారు? అందులోనూ ఆర్టిస్టులు అయినంత మాత్రాన వాళ్ళు ఇంకేదో చేశారు, లేకపోతే పాత్రల్లో వాళ్ళు రకరకాల పాత్రలు చేస్తూ ఉంటారు, ఎవరిష్టం వాళ్ళది. ఆ పాత్రల్ని బేస్ చేసుకొని ఒకవేళ నెగిటివ్ క్యారెక్టర్ చేస్తూనే లేకపోతే ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ చేస్తూనే వాళ్ళు రియల్గా కూడా అదే అని చెప్పి వాళ్ళ మీద ఎందుకు మీ యొక్క సొంత అభిప్రాయాలు రుద్దుతారు? మీకు మా విధానాలు నచ్చకపోతే విధానాలను విమర్శించండి, 100% విమర్శించండి. కానీ వ్యక్తిత్వ హననానికి ఎందుకు పాల్పడతారు? ఇప్పుడు అందరూ అదే చేస్తున్నారు. ఎందుకంటే ఒక్కటే మాట, ఎంత కాదనుకున్నా సరే పురుషాధిక్యత సమాజం ఇది. అందులోనూ పురుష భావజాలం ఉన్న స్త్రీలు ఎక్కువ మంది కూడా ఉంటారు. వాళ్ళకి ఏంటంటే స్త్రీ సమాజంలోకి బయటకు వచ్చి ఏదన్నా ధైర్యంగా మాట్లాడితే వాళ్ళు తీసుకోలేరు, భరించలేరు. సో వాళ్ళని తొక్కేసేయాలి. ఎండ్ ఆఫ్ ద డే తొక్కేసేసి మేము మాత్రమే రాజ్యం వేయాలి అనే ఒక అహంకార భావం ఉంటుంది చూడు. తొక్కేయాలంటే ఆడపిల్లని ఒక్కటే, నువ్వు అది అనేసి అయిపోయింది. అమ్మో వద్దులే, ఎందుకు వచ్చినా కూడా చెడ్డ పేరు వస్తుంది, మా ఫ్యామిలీ, మా అమ్మ నాన్నలు, మా అన్నలు వదనలు పిల్లలు, ఇంత స్టోరీ ఉంటుంది కదా. మా ఇంట్లో కూడా అదే ఉంది, మా అన్నలు వదనలు పిల్లలు అందరూ ఉన్నారు, వాళ్ళందరూ హర్ట్ అయ్యారు. సో అప్పుడు నేనేం చేయాలి? నేను 2021లో ఇష్యూ జరిగినప్పుడు నేను 2 ఏళ్ళు మౌనంగా ఉన్నాను, జస్ట్ బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ. ఇలానే ఎవడో ఒక విధవ ఇలానే ట్రోల్ చేశాడు. అప్పుడు కూడా ఇట్లే మీడియాకి ఇచ్చేసేసి 2 సంవత్సరాలు ఓన్లీ నా సోషల్ మీడియాలో తప్ప నేను ఎక్కడ బయట కనిపించలేదు. కేవలం నా ఫ్యామిలీకి బాధ ఇవ్వడం ఇష్టం లేక అలా తొక్కేయాలి. 2 సంవత్సరాలు తొక్కేసి కనిపించబోతే మన పొలిటికల్ లైఫ్ కానీ ఇంకోటి కానీ మన కెరియర్ చాలా వరకు డౌన్ఫాల్ అయిపోతుంది. వాళ్ళ ఇంటెన్షన్స్ అవే. అండ్ ఇప్పుడు మీ మీద పెట్టిన ఈ అబ్యూసివ్ వీడియో గురించి కానీ అంటే ఏదైతే పోస్ట్ ఉందో దాన్ని తొలగించడం జరిగిందా, ఇంకా ఇది సర్క్యులేట్ అవుతుందా, దాని మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారని మీకు వచ్చింది? అది తొలగించడం అనేది జరగదమ్మా. ఎంతమందిని తొలగిస్తారు చెప్పండి? అది గవర్నమెంట్ ఒక రూల్ పాస్ చేసి ఇవి తీసేయండి అంటే తప్ప అది తీసేయడం కుదరదు. గూగుల్ సెర్చ్ ఇంజన్ ద్వారా వచ్చింది మనకి. అలాంటి అబ్యూసివ్ కామెంట్స్ కానీ అబ్యూసివ్ వీడియోస్ కానీ పెడితే వాటిని ఇమీడియట్గా తొలగించాలి, లేదంటే వాటి మీద చర్యలు తీసుకోవాలని వచ్చింది. సో దాని మీద ఏమైనా మీకు హెల్ప్ అయిందంటారా? అది నేను ఇంతవరకు ఇంకా అంతవరకు వెళ్ళలేదు. ఇంకా ఇది యాక్షన్గా మొదటి స్టెప్ కదా. లీగల్గా ప్రొసీడ్ అయ్యేటప్పుడు ఏవేవైతే సెక్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. అండ్ మీరు కంప్లైంట్లో పెట్టేటప్పుడు అంటే ఒక ఉమెన్ కమిషన్కి కంప్లైంట్ ఇచ్చానని చెప్తున్నారు, మా అసోసియేషన్లో కంప్లైంట్. సో కంప్లైంట్ పెట్టేటప్పుడు ఎటువంటి ఆధారాలను సబ్మిట్ చేశారు? సో ఏ విధమైన ప్రూఫ్ని ఇక్కడ ఇవ్వగలగడం జరిగింది? మొత్తం కొడితే యూట్యూబ్లోనే ఉన్నాయమ్మా. అన్ని న్యూస్ ఛానల్స్ ప్రజెంట్ చేశాయి, ప్రత్యక్ష సాక్ష్యాలు అవన్నీ. ఆల్ న్యూస్ ఛానల్ లింక్స్, ఆల్ యూట్యూబ్ ఛానల్ లింక్స్ అక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఒరిజినల్ వీడియో నా దగ్గర ఉంది. ఆయన ఏమన్నాడు, ఒరిజినల్ వీడియో నాకు వాట్సాప్లో షేర్ చేశారు. ఓకే. అండ్ ఆయన క్షమాపణ చెప్పారు, మీరు ఎందుకు తీసుకోవట్లేదు అని మిమ్మల్ని అందరూ ప్రశ్నిస్తున్నారు. కానీ ఆయన చెప్పిన క్షమాపణ చాలా వ్యంగ్యంగా ఉంది. సో దానివల్ల ఇంకొంచెం ఎక్కువ హర్టింగ్. అంటే మనకి ఇప్పుడు ఏంటంటే తప్పు చేయడం, దాన్ని ఇంకొంచెం వ్యంగ్యం చేయడం అనేది ఇంకా బాధాకరంగా ఉంది. సో దాని మీద మీరు ఏ విధమైన చర్య తీసుకోబోతున్నారు? దానికేమ్మా లీగల్గా అంటే ఒక మాట త్రో చేసేసి ఏదో ఇంకా అందరూ తప్పు చేశాను అంటున్నారు, అదే వర్డ్ యూస్ చేశాడు ఆయన.
అందరూ తప్పు చేశాను అంటున్నారు కాబట్టి మై అపాలజీస్ టు హర్. ఏదో భిక్షం, నేను ఇక్కడ భిక్షం తీసుకోవడానికి లేను కదా. రియలైజేషన్ రావాలి వాళ్ళకి కానీ, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కానీ, లేకపోతే వాళ్ళ ఫాలోవర్స్కి కానీ. ఒక ప్రెసెంట్ తాడిపత్రి ఎమ్మెల్యే ఫాదర్ ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకి? మీరు ఇలానే ఆడపిల్లల్ని తిట్టండి, ఇంకా మా నాన్న తిడతాడు, అయినా సరే నేను ఎమ్మెల్యేగా పెత్తనం చేస్తాను. మా ఊరు ఆడవాళ్ళని కాదు కదా తిట్టింది, మా ఊరు ఆడవాళ్ళందరూ పతివ్రతలు, ఓన్లీ ఒక 2-3 మాత్రమే పతివ్రతలు కాదు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ నాకు నచ్చలేదు. ఓకే. సో దీని మీద మనకి కూటమి ప్రభుత్వం కానీ, ఇప్పుడు మా అసోసియేషన్ కానీ ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? అండ్ అదేవిధంగా మీరు ఇంకా ఫర్దర్ స్టెప్స్ ఏముండబోతుంది? మా అసోసియేషన్ని నేను ఖండించమని అడిగాను. నేను ఏం అడిగానో ఎగ్జాక్ట్గా వాళ్ళు ఇంకా స్ట్రాంగ్గా ఖండించారు. నేను సాఫ్ట్గా ఖండిస్తారు అనుకున్నాను, చాలా స్ట్రాంగ్ వ్యాఖ్యలే చేశారు వాళ్ళు కూడా. అండ్ కూటమి ప్రభుత్వం ఏం చేయగలిగిందంటే ఇదే ఆయన రెస్పాన్స్, ఇగో భిక్షం వేసా సారీ తీసుకో అనేది చేయగలిగింది. అలా కాకుండా రియలైజేషన్ వచ్చేలాగా నేను లీగల్ యాక్షన్స్ నేను తీసుకుంటాను. ఓకే మ్యామ్, మీకు సరైన న్యాయం జరగాలని, అదేవిధంగా మీరు ఈ ఇష్యూ నుంచి బయటపడాలని మేమైతే కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. చూసారు కదా, మహిళ అదేవిధంగా ఒక సినీ నటటువంటి మాధవీలత మీద జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే ఖండించదగినవని, ఆయన చెప్పిన క్షమాపణ కూడా మనం యాక్సెప్ట్ చేయని విధంగా ఉంది కాబట్టి నేను తప్పకుండా లీగల్గా అయితే ప్రొసీడ్ అవుతానని అయితే మాధవీలత చెప్పడం జరిగింది. సో ఈ కేసు అనేది ఎంతవరకు వెళ్తుందన్నది మనం ఫర్దర్ అప్డేట్స్లో చూద్దాం. ఇది ఇవాల్టి స్టోరీ. కెమెరామ్యాన్ వేణుతో కీర్తి, ఎన్ఆర్ స్టూడియో, సైనింగ్ ఆఫ్.